దానిలో చివరి భాగం మిగిలి ఉంది. రాజుల గ్రంథాలు ఇశ్రాయేలీయుల యొక్క రాజుల చరిత్రను తెలియజేస్తూ ఉంది. ఇశ్రాయేలీయుల యొక్క రాజులు 19 మంది. ఈ 19 మంది 9 వంశాల నుండి వచ్చారు అని మనం నేర్చుకొని ఉన్నాం. ఈ 9 వంశాలలో ఏ రాజు దేవునికి విధేయత కనపరిచాడో, ఏ రాజు దేవునికి అవిధేయుడిగా బతికాడో అనే విషయాన్ని కులంకషంగా రచయిత తెలియజేసుకుంటూ వచ్చాడు. వాస్తవానికి ఇశ్రాయేలీల యొక్క 19 మంది రాజులు దేవునికి విరోధంగా నడిచిన వారే. ప్రతి వారు మొదటివాడైన యెరోబాము విగ్రహారాధనకి ఇశ్రాయేలీయుల్ని దింపాడు, కొత్త మతాన్ని స్థాపించాడు. ఆ తర్వాత వచ్చిన రాజులందరూ యెరోబాముని వెంబడించారు. ఏ రాజే గాని చెడుతనాన్ని మానుకున్నట్టుగా మనకు గ్రంథం తెలియచేయట్లేదు. అందరూ చెడుతనంలోనే బతికారు, దేవునికి విరోధంగా బతికారు. ఎప్పుడైతే దేవుని ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీల రాజులు విడిచిపెట్టారో అప్పుడు దేవుడు వారి శత్రువులకు అప్పగించాడు, వారి శత్రువుల్ని రేపాడు. ఉదాహరణకి యెరోబాము దేవునికి అవిధేయుడైన కారణాన ఐగుప్తు దేశపు రాజుకి యెరోబాముని అప్పగించాడు. మీకు ఇచ్చిన బుక్లెట్లో చివరి పేజీ ఉంటుంది. యెరోబాము అన్న దగ్గర పక్కనే అన్యరాజు షీషకు ఐగుప్తు దేశానికి చెందినవాడు. దేవుడు తన ప్రజలకు బుద్ధి చెప్పడానికి బెత్తం వాడతాడు. తల్లిదండ్రులైన వారు పిల్లలకి బుద్ధి చెప్పడానికి బెత్తం వాడాలా. బెత్తం వాడని తండ్రి బిడ్డకు శత్రువు. వాడి ఆత్మ పాతాళానికి దిగిపోయేటట్టు చేస్తున్నాడు బెత్తం వాడని తండ్రి. అలాగున పరమందున్న దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క చెడుతనాన్ని, వారి రాజుల యొక్క చెడుతనాన్ని మాన్పించడానికి అన్య రాజులను ఉపయోగించుకుంటాడు దేవుడే. ఐగుప్తు దేశపు రాజైన షీషకును దేవుడు ఉపయోగించుకుని యెరోబాముకి బుద్ధి నేర్పించాడు. కానీ బుద్ధి నేర్చుకోలేదు యెరోబాము. ఆ తర్వాత అతని కుమారుడు నాదాబు, ఆ తర్వాత బయేషా, ఆ తర్వాత ఏలా, జిమ్రి, ఉమ్రి. అయితే మనము నాదాబు బయేషా దగ్గర చూసినప్పుడు అక్కడ సిరియా రాజైన బెన్హదదు సిరియా రాజులు. ఆ దినాల్లో సిరియా దేశము, ఐగుప్తు దేశము, అష్షూరు దేశము ప్రపంచం మీద తమ అధికారం ఉండాలని పాపులాడే వాళ్ళు అనమాట. ఏంటివి? ఒకటి ఐగుప్తు దేశం, 2 సిరియా, 3 అష్షూరు. ఈ 3 దేశాలు ఏం చేశారంటే తమ చుట్టూ ఉన్న దేశాల మీద ఆధిపత్యం కొరకు యుద్ధాలు చేసేవి. ప్రపంచం మీద ఆధిపత్యం కావాలి. అలెగ్జాండర్ ది గ్రేట్, గ్రీకు సామ్రాజ్యాధినేత అలెగ్జాండర్, తాను యవన ప్రాయంలోనే ప్రపంచాన్ని గెలవాలి అనే ఉద్దేశంతో యుద్ధశూరుడై సైన్యాన్ని వెంటబెట్టుకుని పోయాడు. అలాగున ఇశ్రాయేలీయుల యొక్క రాజుల చరిత్రకి కాలంలో ఐగుప్తు దేశము, సిరియా దేశము, అష్షూరులు
తక్కిన దేశాల మీద ఆధిపత్య పోరు జరిగేది. దేశం మీద దండెత్తేది. ఆ దేశంలో ఉన్న వారి రాజుని నియమించి పన్ను చెల్లించమని అతనికి ఆజ్ఞాపించి వెళ్ళిపోయేవాడు. అలాంటి పరిస్థితి అన్నమాట. దేవుడే ఇశ్రాయేలీయుల యొక్క చెడుతనాన్ని మార్పించడానికి, వారి విగ్రహారాధన నుండి వారిని పవిత్రులుగా చేయడానికి, దేవుడే తన వైపున ఇశ్రాయేలీయుల్ని మలుచుకోవడానికి వీరికి అవకాశం ఇచ్చేవాడు అన్నమాట. యెరోబాము కాలంలో ఐగుప్తు దేశానికి షీషకుకి అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు బయెషా కాలంలో సిరియా దేశపు రాజైన బెన్హదద్కి అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత బయెషా కాలం జరిగిన తర్వాత మనం చూస్తే అక్కడ జిమ్రీ ఒమ్రీ కాలంలో బెన్హదదు సిరియా దేశానికి చెందిన రాజు ఇశ్రాయేలీయుల్ని కొంత భాగాన్ని స్వాధీనపరుచుకుంటాడు అనమాట. అంటే చెడుతనాన్ని మాన్పించడానికే తప్ప నిజంగా ఇశ్రాయేలీయుల్ని శిక్షించాలన్న ఆలోచన కాదు దేవుడిది. ఏ తల్లిదండ్రే కానీ తన బిడ్డలు నశించిపోవాలని కోరుకోరు, వారు బాగుపడాలనే చూస్తాడు. ఆ చెడుతనం మానుకుంటే రేపొద్దున వాడు వృద్ధి పొందుతాడు, వాడి కాళ్ళ మీద వాడు నిలబడతాడనే భావంతో తల్లిదండ్రులు పిల్లల్ని శిక్షిస్తారు. శిక్ష దండన పిల్లల యొక్క మూర్ఖ స్వభావాన్ని మార్పిస్తుంది. ఆరూపంగా దేవుడు ఏం చేసేవాడంటే ఇశ్రాయేలీయుల యొక్క చెడుతనాన్ని మార్పించడానికి తక్కిన శత్రు దేశాలని ఇశ్రాయేలీయులైన తన ప్రజల మీద యుద్ధానికి పంపించేవాడు. దేవుడే పంపిస్తాడు. దేవుని ప్రమేయం లేకోకుండా ఇశ్రాయేలీయుల మీద ఏ రాజే కానీ దండెత్తడానికి అవకాశం లేదు. ఇశ్రాయేలీయులు తన పిల్లలు అన్నమాట. అది కాబట్టి ఇశ్రాయేలీయులు దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న ఆ దినాల్లో దేవునికి విరోధులుగా తిరిగిన ప్రతిసారి దేవుడు శిక్షించేవాడు. ఇలా చదువుతాం గ్రంథంలో, యెషయా గ్రంథం, యూదులు పాడైపోయినప్పుడు దేవుడు అష్షూరు రాజుకి అవకాశం ఇచ్చాడు. యెషయా గ్రంథము 8 ఇశ్రాయేలీలు పాడైపోయినప్పుడు దేవుడు అష్షూరు రాజుకి అవకాశం ఇచ్చాడు. ఆ మాట చదువుతాం. అష్షూరు రాజు విర్రవీగి మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో 37వ అధ్యాయం చూస్తున్న లేఖన భాగం దయతో 36వ అధ్యాయం చూడండి. ఒక మాట మొదటి వచనంలో హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరమున అష్షూరు రాజైన సన్హెరీబు యోధా దేశంలోని ప్రాకారము గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనెను. అంతటా అష్షూరు రాజు రబ్షాకేను లాకీసు పట్టణము నుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదకి గొప్ప సైన్యముతో గొప్ప సేనతో పంపెను. యెషయా గ్రంథం 10వ అధ్యాయం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 10వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుతాం. తనకు దొబ్బుడు సొమ్ముగా ఉండవలననియు
విధవరాండ్రు తమకు దోపుడు సొమ్ముగా ఉండవలనని, తల్లిదండ్రులు లేని వారిని కొల్లపెట్టుకోవాలని తల్లిదండ్రులు లేని వారిని కొల్లబెట్టుకొని పోవాలని కోరి న్యాయ విమర్శ జరగకుండా, న్యాయ విమర్శ జరిగింపకుండా, దరిద్రులను తొలగించుటకును, నా ప్రజల్లోని పేదలకు న్యాయం తప్పించుటకును, నా ప్రజల్లోని పేదలకు న్యాయం తప్పించడానికి, అన్యాయపు విధులను విధించు వారికి, బాధాకరమైన శాసనం రాయించు వారికి శ్రమ, దర్శన దినమున దూరం నుండి వచ్చు ప్రళయ దినమున మీరేమి చేయుదురు, సహాయం నొందుటకు ఎవరి ఎద్దకు పారిపోదురు, మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకుందరు, వారు చెరపట్టబడిన వారి కింద దాగుకుంటున్నారు, హతులైన వారి కింద కూలుతున్నారు. ఇలాగ జరిగిన యెహోవా భావము సల్లారలేదు, చాపబడి ఉన్నది, ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది. అసూర్యులకు శ్రమ, ఎవరికి? అశ్షూరీయులు. అశ్షూరీయులు వాస్తవానికి దేవుడే అశ్షూరీయుల్ని ఇశ్రాయేల్ ప్రజల మీద యుద్ధానికి పంపించాడు. దేవుడే పంపించాడు. మాట వినని వారిని బెత్తంతో పట్టడానికి. దేవుని చేతిలో బెత్తము ఇప్పుడు ప్రస్తుతము అశ్షూరీయులు అన్నమాట చెబుతూ ఉన్నాడు. అశ్షూరీయులకు శ్రమ, కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డు కర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది, ఉగ్రత అశ్షూరీయుల చేతిలో ఉంది. భక్తిహీనులకు జనుల మీదకి నేను వారిని పంపెదను. నేను వారిని ఎవరి మీద పంపిస్తాడు? భక్తిహీనుల జనుల మీద అదనమాట. భక్తి కలిగిన వారి మీద కాదు, భక్తి కలిగిన వారి మీద దేవుడు కరుణ చూపిస్తాడు, కృప చూపిస్తాడు. ఎవరైతే చెడుతనం జరిగిస్తూ ఉంటారో, దేవుడికి విరోధంగా బ్రతుకుతాడో వారి మీదకి దేవుడు శిక్షాదండం తీసుకొస్తాడు. అశ్షూరీయుల్ని శిక్షాదండంగా ఉపయోగించుకుని ఇశ్రాయేలీయుల్ని కొట్టదలుచుకున్నాడు దేవుడు. దోపుడు సొమ్ము దోచుకొనుటకును, కొల్లపెట్టుటకును, వీధులను త్రొక్కించుటకును, నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించదను, వారికి అశ్షూరీయులకు ఆజ్ఞాపించదను. అయితే అతడు అలాగ అనుకోడు. ఎవరు? అశ్షూరు రాజు అలాగ అనుకోడట. ఏమనుకుంటాడు? అది అతని ఆలోచన కాదు, అది అతని ఆలోచన కాదు. నాశనం చేయాలని, చాలా జనములో నిర్మూలం చేయాలని అతని ఆలోచన. అరే, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అనే భావన లేదు అశ్షూరు రాజుకి. దొరికారా నా చేతికి అన్నట్టుగా ఇశ్రాయేలీయుల్ని సంపూర్ణంగా ధ్వంసం చేయడానికి ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి నేను మీకేం తెలియజేస్తున్నానంటే, తన ప్రజలైన వారు దేవుణ్ణి విసర్జించి, దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జించి, దేవుని ఆజ్ఞల్ని విసర్జించి బ్రతుకుతూ ఉన్నప్పుడు వారి మార్పు కొరకై వారు మరలా తన యుద్ధకు తిరిగి రావాలనే ఆలోచన కలిగి దేవుడు ఏం చేశాడంటే శత్రువు చేతికి అప్పగిస్తాడు అనమాట. అలాగున ఆ రోజున యుద్ధాలు జరిగేవి. అలాంటి యుద్ధము మనం ఇప్పుడు రాజుల మొదటి గ్రంథము 20వ అధ్యాయం చూడబోతాం. 20వ అధ్యాయంలో 20వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, సిరియా రాజు 32 మంది సైన్యాధిపతుల్ని 32 మందిని జత చేసుకొని రథాల మీద సైన్యాన్ని వెంటబెట్టుకొని అహాబు మీదకి యుద్ధానికి వస్తున్నాడు. అక్కడ రాయబడింది మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయం. తన యొద్ద గుర్రములను రథములను సమకూర్చుకొనున 32 రాజులుండగా 32 రాజులు. సిరియా రాజైన బెన్హదదు, బాగా గుర్తుపెట్టుకోండి ఆ పేరు, బెన్హదదు. సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటి సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోనుకు ముట్టడి వేసి, షోమ్రోన్లో పరిపాలన ఎవరిది? అహబు. దాని మీద యుద్ధం చేశాను. అతడు పట్టణమందున్న ఇశ్రాయేలు రాజైన అహాబు వద్దకు దూతలను పంపించి, నీ వెండి నీ బంగారము ఏం చెప్తున్నాడు అనమాట. సిరియా రాజు బెన్హదదు అహాబు దగ్గరికి దూతల్ని పంపించి, అహాబు నీ వెండి నాదే, నీ బంగారం నాదే,
నీ భార్యలోను నీ భార్య నీ పిల్లలు ఎవరైతే పిల్లల్లోను సౌందర్యం గలవారు అందరూ నా వారే అని చెప్పి సెలవిస్తున్నారని వారి చేత వర్తమానం చెప్పి పంపించాడు. దూత నేరుగా అహాబు దగ్గరికి వెళ్ళి, ఇదిగో సిరియా రాజు అయిన బెన్హదదు ఇలా చెప్తున్నాడు, నీ వెండి నీ బంగారము నీ భార్యలు నీ పిల్లలు సౌందర్యం కలిగిన వాళ్ళు నా వల్ల అని చెప్పాడు. అంటే అహాబు భయం కలిగిన వాడే ఏం చేశాడంటే సరే పో అని చెప్పాడు. ఆ తర్వాత అహాబు కూర్చొని ఆలోచన చేశాడు. ఆలోచన చేస్తూ ఉంటే బెన్హదదు రాజు మరలా దూతని పంపించాడు. దూతని పంపించి, ఇదిగో నా దూతలు నీ దగ్గరకు వస్తున్నారు, వాళ్ళకి కంటికి ఇంపైనది ఏదైతే ఉందో వాళ్ళు ఏం కోరుకుంటారో అదంతా ఇచ్చి పంపించేయి అని చెప్పాడు. ఈసారి మనుషు అంగీకరించాల. అహాబుకి ఏం చేశాడంటే ఇశ్రాయేలు దేశంలో పెద్దలు ఉంటారు, ఆ పెద్దలందరినీ కూర్చుండబెట్టాడు. సభ ఏర్పాటు చేశాడు. సభ ఏర్పాటు చేసి పెట్టి, ఇదిగో బెన్హదదు సిరియా రాజు నా వెండి నా బంగారము నా భార్యలు నా పిల్లలు వారికి సంబంధించిన సౌందర్యం కలిగిన వాళ్ళందరినీ తీసుకొని పోతాడంట అన్నాడు. అప్పుడు ఇశ్రాయేలీల పెద్దలు ఏం చేశారంటే అహాబుతో, సభ ఏర్పాటుగా కూడిన వాళ్ళు, లేదు పంపించనని చెప్పు, పంపించనని చెప్పు, ఏం చేసుకుంటాడు చేసుకోమను అన్నాడు. అయితే ఆ దూతలు ఎన్నికి వెళ్ళిపోయారు. సిరియా రాజు యుద్ధానికి వచ్చాడు. 32 మంది రాజ్య హోదా కలిగిన వాళ్ళు ఒక్కడి మీదకి యుద్ధానికి వచ్చారు. అహాబు మీదకి యుద్ధానికి వచ్చారు. ఏం చేస్తాడు ఇప్పుడు అహాబు? తాను కూడా సైన్యంగా కూడి యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళడానికంటే ముందు పరమందున దేవుడు పైనుంచి చూస్తున్నాడు. ఈ సిరియా రాజు అహంబుని గర్విష్ఠి అయి అహాబు రాజు మీదకి యుద్ధానికి వస్తున్నాడని దేవుడు చూచి, దేవుడు చెడ్డవాడైన అహాబుకి, తన ప్రజల రాజైన అహాబుకి సహాయం చేయదలుచుకున్నాడు. ఏంటి, దేవుడు చెడ్డవారికి కూడా సహాయం చేస్తాడా? చెడ్డవారికి సహాయం చేస్తాడు. వాడిని మారు మనసు కొరకు వాడిని దేవుని వైపుకు మరలించడానికి సహాయం చేస్తాడు. ఆ దినాలలో ఒక ప్రవక్త అహాబు దగ్గరికి వచ్చాడు. దేవుని మాట చెప్తాను విను అహాబు. ఏంటి దేవుని మాట? అదిగో యుద్ధానికి మీరు వెళ్ళండి, యుద్ధంలో విజయం ఇస్తా. అయితే యుద్ధం ఎవరితో ప్రారంభించాలా? ఎవరు ముందు సైన్యంగా ఉండాలా? యవనస్తులు ఉండాలా? యవనస్తులు అయితే యుద్ధాన్ని ఎవరు ప్రారంభించాలా? నువ్వే అహాబు, నువ్వే యుద్ధాన్ని ప్రారంభించు అన్నాడు. అప్పుడు దేవుని మాట ప్రకారము, ప్రవక్త మాట ప్రకారము అహాబు ఏం చేశాడంటే యుద్ధాన్ని స్టార్ట్ చేశాడు. యుద్ధాన్ని స్టార్ట్ చేస్తే ఆ యుద్ధంలో సిరియా దేశపు రాజు 32 మంది సహాయకులు రాజులు ఉన్నారే, వాళ్ళందరూ యుద్ధంలో ఓడిపోయారు. దేవుడు అహాబుకి సహాయం చేశాడు. చదువుతో అక్కడ కింద రాయబడింది, రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయం. ప్రవక్త ఎన్నో వచనం? అది 13వ వచనం. గుర్తుపెట్టుకోండి. ప్రవక్త అయిన ఒకడు ఇశ్రాయేల్ రాజు అయిన అహాబు దగ్గరికి వచ్చి అతనితో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఈ గొప్ప దండంతో చూచితివే, నేను యెహోవానై ఉన్నాను. అహాబు, నువ్వు గ్రహించాలా. విగ్రహారాధన పెట్టుకున్నావే, బయలుదేవతను ఆరాధన చేస్తున్నావే, నీవు నీ భార్య, మానుకో. నేను దేవుణ్ణి. వాస్తవానికి యెహోవాయే దేవుడై ఉన్నాడని పలుమార్లు అహాబు జీవితంలో రుజువు చేశాడు దేవుడు. అంతకుముందు కర్మేలు పర్వతం మీద ఏలియా ఒక పెద్ద సవాల్ చేసి బయలు దేవత కాదు యెహోవాయే దేవుడై ఉన్నాడని రుజువు చేశాడు కదా. అది మర్చిపోయావా? సరే, అది మర్చిపోయావేమో, ఇంకొకటి కూడా రుజువు చూపిస్తా చూడు అని దేవుడు ఏం చేశాడంటే
ప్రవక్తని పంపించాడు అనమాట. నేను యెహోవానై ఉన్నానని నువ్వు గ్రహించేటట్లు. అది నేను దానిని నీ చేతికి అప్పగించాను. దానిని దేనిని? సిరియా రాజుని నీ చేతికి, సైన్యాన్ని నీ చేతికి అప్పగిస్తాను. ఇది ఎవరి చేత జరుగునని అడగగా అతడు రాజ్యాధిపతులలో ఉన్న యవనుల చేత జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాడు. యుద్ధాన్ని ఎవరు ఆరంభించాలి? అతడు నీవే అని బ్రతుకుతారు ఇచ్చాడు. కాబట్టి యుద్ధానికి వెళ్ళారు, యుద్ధంలో గెలిచారు. సిరియా సైన్యము పరారైంది, ఓడిపోయింది. ఓడిపోయిన వాళ్ళు ఏం చేశారు తెలుసునా? నేరుగా వాళ్ళ దేశాన్ని అక్కడే దండుపేటలోకి వెళ్ళిపోయి కూర్చొని ఆలోచన చేస్తున్నారు, మనం ఎందుకు ఓడిపోయాము? లేదు, యెహోవా దేవుడు కొండల దేవుడు. కొండల మీద యుద్ధం చేస్తే వాళ్ళ దేవుడు వాళ్ళకి సహాయం చేస్తాడు. కాబట్టి మనం ఓడిపోయాము, వాళ్ళు గెలిచారు. ఈసారి మనము కొండ మీద కాకోకుండా మైదానాల ప్రాంతంలో యుద్ధం చేద్దాం, గెలుస్తాం అని మరలా యుద్ధానికి పూనుకున్నారు. అప్పుడు దేవుడు తన ప్రవక్తని పంపించాడు అహాబు దగ్గరికి. మరలా, ఇదిగో అహాబు, యెహోవానైనా నేను కొండల దేవుణ్ణి అనుకుంటున్నారు. వాళ్ళు కొండల దేవుణ్ణి అనుకుంటున్నారు. నేను కొండలకి మాత్రమే కాదు, మైదానంలో కూడా దేవుడినే. ప్రతి సందర్భంలో ప్రతి వానికి దేవుడిని అయి ఉన్నానని వారు గ్రహించేటట్లు, ఎవరు? సిరియా సైన్యం గ్రహించేటట్లు యుద్ధానికి వస్తున్నారు, కాసుకో అన్నాడు దేవుడు. కాబట్టి ఈసారి మైదానంలో యుద్ధం జరిగింది. అయినప్పటికీ సిరియా సైన్యం ఓడిపోయింది. చదువు అక్కడ రాయబడింది 23వ వచనంలో. అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఇలాగ మనవి చేసిరి, వారి దేవతలు కొండ దేవతలు. వినాలి బాగా, ఏం రాసుకుంటున్నాం? వారి దేవతలు కొండ దేవతలు, మనకంటే బలవంతులు. అయితే మనం మైదానం ముందు వారితో యుద్ధం చేసిన ఎడల నిశ్చయముగా వారిని గెలిచెదము. ఇందుకు మీరు చేయవలసిందేమనగా ఆ రాజుల్లో ఒక్కొక్కరి వారి ఆధిపత్యము నుండి తీసివేసి వారికి బదులుగా సేనాధిపతులు నిర్ణయించుకోండి. నువ్వు పోగొట్టుకున్న బలము ఎంతో అంత బలమును గుర్రములను రథములను సమకూర్చుకొని పోగు చేయము. అప్పుడు మనం మైదానమందు ఎవరితో? వారితో అంటే ఇశ్రాయేలుతో యుద్ధం చేస్తాం అని చెప్పారు. అవశ్యంగా మనము వారిని గెలిచెదమని మనవి చేయగా చెప్పిన మాట విని ఆ ప్రకారం చేస్తే ఏం జరిగిందంటే, పరమంతున్న దేవుడు కొండలకి మాత్రమే కాదు మైదానాలు కూడా దేవుళ్ళే అని రుజువు చేయదలుచుకొని ఏం చేశాడంటే, సిరియా సైన్యము ఓడిపోయేటట్టు ఇశ్రాయేలీల రాజుని బలపరిచాడు దేవుడు. ఓడిపోయారు. ఈ బెన్హదద్ అనేవాడు వెళ్ళి గుహలో దాచిపెట్టుకుని ఉన్నాడు, బిక్కుమని దాచిపెట్టుకుని ఉంటే బెన్హదద్ యొక్క సేవకులు బెన్హదద్ దగ్గరికి వెళ్ళి, అయా, ఇశ్రాయేల్ రాజులు జాలి కలిగిన వాళ్ళు, దయ కలిగిన వాళ్ళయ్యా, నీ పక్షాన మేము వెళ్ళి మాట్లాడతాం. బెన్హదదు నీ సహోదరుడని చెబుతాంలే అని చెబితే దూతల్ని పంపించాడు. బెన్హదదు దూతలు వెళ్ళారు. దూతలు వెళ్ళి అహాబు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. అయా, బెన్హదదు నీవాడేనండి అని. నా సహోదరుడు బెన్హదదు బతికున్నాడా అంటున్నాడు. ఎవరు? అహాబు. సహోదరుడా? శత్రువు కాస్త సహోదరుడు ఎలా అయ్యాడు నీకు? ఆ రోజున అహాబు చేసిన పెద్ద పొరపాటు గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను బలపరిచి నీకు సహాయం చేసి నీ శత్రువుల్ని నీ చేతికి అప్పగిస్తే శత్రువుల్ని అంతమొందించాలా. దేవుని కోపము నీ ద్వారా శత్రువు మీద పడాలా. కానీ ఆ రోజున అహాబు శత్రువు అయిన బెన్హదదుని బ్రతకనిచ్చాడు. చంపలా.
చంపకపోయేసరికి పరమంతుల దేవుడికి కోపం వచ్చింది. ఎవరి మీద కోపం? ఇప్పుడు అహాబు మీద కోపం. అహాబు మీద కోపము, ఇదిగో అతని ప్రాణాన్ని బతకనిచ్చావు కాబట్టి నీ ప్రాణం తీస్తా. అది సందేశం దేవుడి దగ్గర నుంచి. నీ శత్రువుని బతకనిచ్చావు, నీ ప్రాణం తీస్తా నేను అని చెప్పేసాడు దేవుడు. దానికి ఒక ఉదాహరణగా ఒక ప్రవక్తని పంపించి, ప్రవక్తల శిష్యులు ఉండేవాళ్ళు. ఏలియా ఎక్కడ పోయాడు మరి ఈ సమయంలో? ఏలియా ఎక్కడ పోయాడు? ఏలియా ఎక్కడికి వెళ్ళాడు? సిరియా దేశానికి వెళ్తున్నాడు. చెప్పాడు కదా దేవుడు ఈ 19వ అధ్యాయంలో. సిరియా దేశానికి వెళ్తున్నాడు. ఈ సిరియన్లేమో ఇక్కడ అహాబుతో యుద్ధం చేస్తున్నారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, ఏలియా ప్రయాణంలో ఉన్నాడు కాబట్టి ఏలియా యొక్క శిష్యుల్ని ప్రవక్తలలో ఒకటి ఉపయోగించుకుని, ఆ ప్రవక్త శిష్యుల్లో ఒకడు తన తోటి వాడిని పట్టుకొని, రే నన్ను కొట్టు అన్నాడు. ఎవరైనా ఊరినే కొడతారా? నన్ను కొట్టరా అన్నాడు. లేదు నేను కొట్టను అన్నాడు. నన్ను కొట్టకపోతే నీవు సింహము నోటికి ఆహారంగా మిగిలిపోతావు పో అని చెప్పింది. తోటి వాడు కొట్టలేదు కాబట్టి వాడు వెళ్తూ ఉండగా సింహం వచ్చి వాడిని తినేసింది. మరొక దగ్గరికి వెళ్ళాడు, నన్ను కొట్టు అన్నాడు. వాడేం చేశాడంటే తీసుకొని కొట్టాడు, ఒకటి ఇచ్చాడు. తలకి దెబ్బ తగిలింది. ఆ తలకి దెబ్బ తగిలితే రుమాలు కట్టుకొని గాయం కనిపించేటట్లు పెట్టుకొని రాజు దగ్గరికి వెళ్ళాడు. అహాబు రాజు దగ్గరికి. రాజా, నీకు విషయం చెప్పాలండి. ఏంటంటే ఒక అతను ఒకరిని పట్టుకొని వచ్చి నా దగ్గర అప్పగించి, రే ఇతన్ని కాపాడు, ఇతన్ని పోనిచ్చావా ఇతని ప్రాణానికి బదులు నీ ప్రాణం తీస్తా అని చెప్పిపోయాడండి. అయితే నేను ఆ పని చేసుకుంటుంటే వాడు జారిపోయాడు. జారిపోయేసరికి, రే నేను నీకు అప్పగించిన మనుషుడు ఏడి? నేడు జారిపోయాడు. వాడి ప్రాణానికి నీ ప్రాణం తీస్తాను అన్నాడు కదా, నా ప్రాణం తీయడానికి వచ్చేటండి, నువ్వే కాపాడు అన్నాడు అహాబుతో. నీ శిక్షకు నువ్వే పాత్రుడివి అని చెప్పాడు. అది నా శిక్ష కాదు రాజా, నీదే. సిరియా రాజు అయిన బెన్హదదుని నీ చేతికి దేవుడు అప్పగిస్తే నీవేం చేసావు? అతన్ని బ్రతకనిచ్చి సహోదరుడని పంపించేశావే. గుర్తుపెట్టుకో, వాడి ప్రాణానికి బదులు నీ ప్రాణం పోతుంది అని చెప్పేసాడు దేవుడు. చదువు అక్కడ రాయబడింది. కాబట్టి దేవుని కార్యక్రమాల్లో గుర్తుపెట్టుకో, దేవుడు ఏం చేయమన్నాడో అది నువ్వు చేయాలా. నువ్వేం పెద్ద ప్రేమను ఒలకపోయాల్సిన పని లేదు శత్రువు మీద. ఈ రోజున మనుషుడు ఏం చేస్తుంటాడంటే తను సొంతంగా ఆలోచన చేసుకుంటాడు. దేవుడు చెప్పింది పక్కన పెట్టి సొంతంగా. ఆ రోజున అహాబు చేసింది కూడా అదే. శత్రువుని చంపమని కదా దేవుడు ప్రవక్తను పంపించి చెప్పించాడు, తన చేతికి అప్పగించాడు. కానీ మనుషుడు ఏం చేశాడంటే అహాబు శత్రువుని బతకనిచ్చాడు. చేసిన పొరపాటు. చదువు అక్కడ రాయబడింది రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయంలో. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకడు 35వ వచనం గుర్తు పెట్టుకోండి. నేను చెబుతున్న దాన్ని మీరు కంటిన్యూగా వస్తే మీకు అర్థమవుతూ ఉంటది. 20వ అధ్యాయం 35వ వచనం నుండి 43వ వచనం వరకు ఆ సమాచారం ఉంది. అయితే అక్కడ రాయబడింది, అది చదువుదాం. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకడు యెహోవా ఆజ్ఞ పొంది తన చెలికాయలతో నన్ను కొట్టుమని చెప్పాడు. ఒప్పుకొనకపోయినప్పుడు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతేవి గనక నీవు నన్ను విడిచిపోగానే సింహం నిన్ను చంపునని చెప్పాను. ఒకటి అతనికి ఎదురై అతన్ని చంపాను. మరి ఒకడు అతనికి కనబడి కొట్టు అన్నాడు. గాయపరిచాడు. అతను ఆ ప్రవక్త పోయి కళ్ళ మీద బాగా కట్టుకొని మారు వేషం వేసుకొని మార్గమందు రాజు యొక్క రాజుగా కనిపెట్టుకొని ఉండి రాజు వచ్చి చూసి దగ్గరగా రాజుతో ఇలాగా మనవి చేసుకుంది.
నీ దాసుడు నేను యుద్ధంలోకి పోయి ఉండగా ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనుషుడు నా ఎద్దుకు తోడుకొని వచ్చి ఈ మనుషుని కనిపెట్టుకో. ఏ విధంగా అయినా వాడు తప్పించుకొని పోయాడా, వాడి ప్రాణానికి మారుగా నీ ప్రాణం తీస్తా అని చెప్పి పోయాడు. 2 మణుగులు వెండి ఇవ్వాలి. అయితే పని మీద వాడు కనబడకపోయాడు. అప్పుడు ఇశ్రాయేల్ రాజు నీకు నీవే తీర్చుకుంటే కనుక తీర్పు తీర్చుకుంటే కనుక నీవు చెప్పినట్టుగానే నీకు జరుగులు అని అతనికి సెలవేగా అతడు త్వరపడి కళ్ళ మీద బాగా తీసేసాడు. చూసి అతను ప్రవక్తల శిష్యులలో ఒకడు ఇతడు. అప్పుడు ఆహాబుకు అర్థమైంది. అప్పుడు అతడు ఏంటంటే, నేను శపించిన మనుషుని నువ్వు నీ చేతిలో నుండి గనుక వారి ప్రాణములకు మారుగా నీ ప్రాణములు వారి జనులకు మారుగా నీ జనులు అప్పగింపబడతారని ఈ మనిషిని మూతి ముడుచుకున్నాడు. ఇక మూతి ముడుచుకొని ఇంటికి పోయి కూర్చున్నాడు. అయ్యో మూతి ముడుచుకున్నాడు. ముడుచుకుంటే ఏం జరిగింది? ఆ తర్వాత అహాబ్ ఏం చేశాడంటే, దేవుడిచ్చిన ఆ మాటని పక్కన పెట్టి మారు మనసు పొందకోకుండా, తన చెడుతనాన్ని మానుకోకుండా మరింత దుర్మార్గంగా ప్రవర్తించాడు. 21వ అధ్యాయంలో అహాబు యొక్క స్వార్థపూరితమైన ఆలోచన. అహాబు యొక్క కోట, రాజు కోట ఉంది. రాజు కాబట్టి కోట ఉంది. ఆ కోటకి పక్కనే పడట్లేదు ఇవి. ఆ రోజు చూసే ఇవన్నీ పడట్లేదు. ఆ రాజు కోటకి పక్కనే నాబోతు అనే ఒక బీదవాని యొక్క ద్రాక్ష తోట ఉంది. నాబోతు అనే ఒక బీదవాడు, అతనికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఈ రాజు అహాబు ఏం చేశాడంటే, నాబోతు దగ్గరికి వెళ్ళి, నాబోతు, నా కోట పక్కనే నీ తోట ఉంది కదా, ఆ తోట నాకు డబ్బులకి కొనుక్కుంటా, నేను కూర మొక్కలు వేసుకుంటా అని అడిగాడు. అయితే నాబోతు యథార్థవంతుడు, అయ్యా ఈ తోట మా పితరులు ఇచ్చిన ఆస్తి అండి. ఏమది? మా పితరులు ఇచ్చిన ఆస్తి. ఆ పిత్రార్జితమును నేను నీకు అమ్మకూడదు. నాబోతు యథార్థవంతుడై ధర్మశాస్త్రాన్ని అనుసరించి పిత్రార్జితాన్ని అమ్ముకోకూడదు అనే భావన కలిగిన వాడై జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. చదువు అక్కడ రాయబడింది 21వ అధ్యాయం మొదటి నుంచి. ఈ సంగతులు అయిన తర్వాత అదిగో ఇజ్రాయెల్లో షోమ్రోన్ రాజైన ఆహాబు కలిగి ఉండగా ఆహాబు నాబోతుని పిలిపించి ఈ ద్రాక్ష తోట నా నగరం ఆనుకొని ఉన్నది, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట ఇస్తానని, లేదా నీకు అనుకూలమైతే దానికి డబ్బులకి ఇస్తాను, ద్రవ్యానికి ఇవ్వు అని అడిగాడు. అందుకు నాబోతు, నా పిత్రార్జితం అయ్యాది, నేను ఇవ్వను అని చెప్పాడు. వాస్తవానికి దేవుడు ఇశ్రాయేలీయులకు ఆయా వంశాలకి తగ్గట్టుగా భూభాగాన్ని పంచిచ్చాడు. పిత్రార్జితం ఎవరే అమ్ముకోకూడదు. ఒక వంశంలో ఉన్న పిత్రార్జితము మరొక వంశానికి వెళ్ళకూడదు, అమ్ముకోకూడదు. ఒకవేళ తాకట్టు పెట్టుకున్నా ఆ తాకట్టు 50వ సంవత్సరానికి అది మళ్ళా తిరిగి ఇచ్చేయాల్సిందే. అలాంటి ఏర్పాటు ధర్మశాస్త్రంలో చేశాడు దేవుడు. కానీ ఈ అహాబు అనేవాడు ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడు కాదు. నాబోతు దగ్గరికి వెళ్ళి ద్రాక్ష తోట అడిగాడు. ధర్మశాస్త్రాన్ని ఎరిగిన నాబోతు తన ఆస్తిని, పిత్రార్జితాన్ని అహాబుకి ఇవ్వదలుచుకోలేదు. సంఖ్యాకాండం 36వ అధ్యాయం
7వ వచనంలో, సంఖ్యాకాండం 36వ అధ్యాయం 7వ వచనంలో, పిత్రార్జితము ఒక వంశంలో నుండి ఇంకొక వంశానికి పోకూడదు అని దేవుని ఏర్పాటది. సంఖ్యాకాండం 36వ అధ్యాయం 7వ వచనం. గట్టిగా చదవండి ఒకరు. సంఖ్యాకాండం 36వ అధ్యాయం 7వ వచనంలో, ఇశ్రాయేలీయుల గోత్రములు ఒక గోత్రం నుండి వేరొక గోత్రంలోనికి పోకూడదు. ఇశ్రాయేలులో ప్రతివాడును తన పితరుల గోత్ర స్వాస్థ్యమును హత్తుకొని ఉండాలి అదనమాట. ఆ మాట ప్రకారంగా నాబోతు ఏం చేస్తున్నాడంటే తన పిత్రార్జితాన్ని హత్తుకొని ఉన్నాడు. అయ్యా, ఈ తోట నీకు ఇవ్వడం వల్ల పడదండి అని చెప్పేసి. ఆహాబ్ ఏం చేశాడంటే మరలా మూతి ముడుచుకొని ఇంటికి వెళ్ళిపోయి తన పడక గదిలో రగ్గు మూసుకొని పడుకున్నాడు. దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. రాణి అహాబు భార్య ఎవరు? యెజబెలు, దుష్టురాలు. ఏం నువ్వు భోజనానికి రాలేదేమి అని భర్తను అడిగింది. ఏం భోజనం చేయవా, ఏం మూతి ముడుచుకున్నావేమి అని అడిగింది. అడిగితే నాబోతు అనేవాడిని పొలం అడిగాను, వాడు ఇవ్వను అన్నాడు. ఇవ్వనంటే చేతగాని వాళ్ళ మూతి ముడుచుకొని అన్నం తినకోకుండా అలిగి పడుకుంటావా? లేదు నేను ఇప్పిస్తా పదా అని యెజబెలు దుర్మార్గురాలు ఏం చేసిందంటే నిర్దోషి అయిన నాబోతు మీద అబద్ధపు సాక్ష్యం చెప్పించింది. ఈ నాబోతు రాజును దూషించాడని, దేవుణ్ణి దూషించాడని అబద్ధపు సాక్ష్యాన్ని ఇద్దరిని పెట్టి నాబోతుని చంపించింది యెజబెలు. చంపించిన తర్వాత పో, నాబోతు చనిపోయాడు, ఆ పొలాన్ని స్వాధీనం చేసుకోపో అని అహాబు చెప్పింది. ఇంటి యజమాని ఎవరు? పురుషుడు. కానీ పెత్తనం ఎవరిది? తన భార్య. ఆయన భార్యది, యెజబెలుది. ధర్మశాస్త్రానికి విరుద్ధమైన కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున మన కుటుంబాల్లో పెత్తనం ఎవరిది? శ్రీదా. అయితే నీ కుటుంబం నాశనం అవుతుంది, గుర్తుపెట్టుకో. కుటుంబం నాశనం అవుతుంది. స్త్రీ ఆధిపత్యాన్ని కుటుంబంలో దేవుడు ఏర్పాటు చేయలేదు. పురుష ఆధిపత్యాన్ని దేవుడు కుటుంబంలో ఏర్పాటు చేశాడు ఆది నుండి. ఏదేని తోట ప్రారంభంలోనే ఆదాము తన భార్యను ఏలాలి, అంతేగాని ఆమె ఆధిపత్యం కింద ఆదాము ఉండకూడదు. కానీ ఏం జరిగిందంటే ఆ రోజున ఆదాము తన భార్య మాట విన్నాడు, పండు తిన్నాడు, దేవుడికి విరోధంగా పాపం చేశాడు. ఏం జరిగింది? శాపం వచ్చింది కుటుంబానికి. ఏదైనా తోటలో నుంచి భార్య భర్తలు ఇద్దరిని గెంటేశాడు దేవుడు. నువ్వు నీ భార్య మాట విని నేను తినొద్దన్న వృక్ష ఫలమును తింటివి కనుక తోటలో నుంచి గెంటేశాడు అనమాట దేవుడు వారికి. గుర్తుపెట్టుకో, అబ్రహాము శారా మాట విని ఆగర్తో పోయాడు, దాసితో పోయాడు. ఇష్మాయేలు పుట్టాడు. పుట్టిన తర్వాత శోకం. ఎక్కడ శోకం? కుటుంబంలో శోకం. అబ్రహాంకి శోకమే, శారాకి శోకమే. మనోదుఖం. ఎందుకు వచ్చిందమ్మా నీ మనోదుఖం? నీ దాసిని నీ భర్తకి ఇవ్వడం వల్లనే వచ్చింది. కాబట్టి కుటుంబంలో ఒడిదుడుకులు, భార్య చేతిలోకి అధికారం పోయినప్పుడు ఒడిదుడుకులు వస్తాయి. దాన్ని దేవుని శాపముగా ఏర్పాటు చేశాడు. అది ఆ రోజున అహాబు తన భార్యను తను తాను అమ్ముకున్నాడంట. భార్య చేతికి తను తాను సమర్పించుకున్నాడు. ఆమె ఏం చెబితే అది. 25వ వచనం, తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయగా తాను అమ్ముకొనిన. అదిగో
వాడు ఎవడునూ లేడు. 21వ అధ్యాయం 25వ వచనంలో అలాంటి వాడు ఎవడు లేడంట. బాగానే కమ్ముకున్నాడా? ఎంత పరిస్థితిలా బాబు. భార్యని స్వాధీనపరచుకోవాల్సింది, లోపరుచుకోవాల్సింది, ఇప్పుడు భార్యకు లోబడిపోయాడు వీడు. అదనమాట సమాచారం. తను తాను అమ్ముకొనిన యాకోబు ఆహాబు వంటి వాడు ఎవడూ లేడు. కీడు చేయడానికి తన భార్య చేతులకు అప్పగించుకున్నాడట. భార్య ఏం చేసిందంటే, యజమానులు నాబోతు మీద అబద్ధపు సాక్ష్యం చెప్పించి నాబోతుని చంపేయించి నిర్దోషిని చంపేయించారు, బీదవాడిని చంపేశారు. అధికారంలో ఉన్నవాళ్ళు, రాజహోదాలో ఉన్నవాడు అహబు బీదవాడి మీద కనికరం చూపాలే గాని కక్ష పెట్టుకోకూడదు, పగపూడకూడదు, హత్య చేయకూడదు. కానీ ఏం చేశాడంటే, నాబోతు చనిపోయిన వెంటనే కోట పక్కలో ఉన్న ద్రాక్ష తోటను స్వాధీనపరచుకోవడానికి పరిగెత్తాడు. దాన్ని స్వాధీనపరచుకుంటాడు. రాజుని ఎవడైనా ఎదిరిస్తాడా? రాజు చేసిన దుర్మార్గపు కార్యక్రమాన్ని ఎదిరించేవాడు ఎవడైనా ఉన్నాడా? ఉన్నవాడు ఏలియా ఇప్పుడు లేడు ప్రస్తుతానికి. మరి ఎవరు ఎదిరించేది? దేవుడే ఎదిరిస్తాడు. దేవుడే సందేశం ఇచ్చి పంపించాడు ప్రవక్తకి. చదువు కింద వచనాల్లో 17వ వచనము, 21వ అధ్యాయం 17వ వచనంలో, అప్పుడు యెహోవాకు ఇప్పుడు ఏలియా వచ్చాడు లైన్ లోకి. ఏలియాను పిలిచి, నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరు. అతను నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. నాబోతు యొక్క ద్రాక్ష తోట స్వాధీనం చేసుకోవడానికి పోయాడు. ఇప్పుడు అతను దాన్ని స్వాధీనపరచుకొని పోయాను. నీవు అతను చూచిలా ప్రకటించుము. యెహోవా సెలవిచ్చినది స్వాధీనపరచుకోవాలని, దేనిని స్వాధీనపరచుకోవాలని? నీవు నాబోతును చంపించితివి కదా. చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకెనో, కుక్కలు నాబోతు రక్తాన్ని నాకాయో, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తము నిజముగా నాకునని అతనితో చెప్పాను. ఎన్ని శాపాలు అహాబుకి ఆ మాటకు వస్తాయి కదా. ఎన్ని శాపాలు. యుద్ధంలో శత్రువుని బతికనిచ్చినందుకు శాపం ఇచ్చాడు దేవుడు. మారుమనసు పొందలా. ఇప్పుడు మరలా నాబోతు నిర్దోషిని చంపినందుకు దేవుడు శాపం ఇచ్చాడు. మారుమనసు పొందాడా? అదే ఒకరికి మారుమనసు పొందడానికి దేవుడు దీర్ఘశాంతం వహిస్తూ ఉంటాడు. 11వ దేవుడు దీర్ఘశాంతుడు. నీవు నీ తప్పుడు మార్గాన్ని, నీ చెడు మార్గాన్ని మానుకొని మారుమనసు పొందడానికి హెచ్చరిస్తాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చాడో ఆ మాటకు వస్తే అహాబుకి. కానీ మారుమనసు పొందలా. నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు ఏ స్థలంలో నాకాయో అదే స్థలంలో నీ రక్తాన్ని, యెజబెల్ యొక్క రక్తాన్ని నాకైపో అని చెప్పేసి అయ్యయ్యో నీ చేతికి చిక్కారా నేను అంటున్నాడు ఏలియా. అయ్యో నా పగవాడా. ప్రవక్త నీకు పగవాడా? ఏమండి, సువార్తికుడు నీకు పగవాడా? అంతటా అహాబు ఏలియాను చూచి, సువార్తికుడిని నువ్వు పగవానిగా ఎంచావంటే ఎవరిని పగవానిగా ఎంచావో తెలుసునా? దేవుణ్ణి పగవానిగా ఎంచినట్టు లెక్క. యథార్థంగా దేవుని సందేశాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పే సేవకుడు నీ తప్పుడు మార్గాన్ని దిద్ది, నీ చెడుతనాన్ని గద్దించి నిన్ను దైవ నియమంలో నడిపించడానికి తాపత్రయపడుతూ ఉంటే అలాంటి వాడిని నీ మనసులో పగవానిగా ఎంచుకున్నాడు, విరోధిగా ఎంచుకున్నాడు అహాబు. అలాంటి వాడికి దేవుడు శత్రువు. ఈ రోజున సేవకుడు గట్టిగా మాట్లాడితే ప్రజలు ఉండరు. ఎందుకు ఉండరు? వాళ్ళకి తప్పు చేస్తే గద్దించకూడదంట. అలాంటి వాడు ఏం మారుమనిషి పొందుతాడు? అలాంటి వాడు ఎలా పరలోకానికి వెళ్తాడు?
గుర్తుపెట్టుకో, తప్పును దిద్దుకున్న వాడే దేవునికి ఇష్టడు. చెడుతనాన్ని మాన్పించడానికి ప్రయత్నం చేసేవాడే యథార్థమైన సేవకుడు. తాను యథార్థంగా నడుచుకుంటూ తన యందు వాక్యం వినే వారిని యథార్థ మార్గంలో నడిపించేవాడే నిజమైన సేవకుడు. ఆ రోజున ఏలియా ఆ ప్రయత్నం చేశాడు, పలుమార్లు చేశాడు. కానీ అహాబు ఏలియాని పగవానిగా ఎంచుకున్నాడట. నేను నీ చేతికి చిక్కి తిన్నా, ఆ పగవాడా నీ చేతిలో చిక్కుబడితినా అని పలుకగా ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక. మంచి చేయడానికి కాదు, దేని చేయడానికి అమ్ముకున్నాడట? నా చేతిలో నీవు చిక్కితివి. అందుకు యెహోవా సెలవిచ్చాను, యెహోవా దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నేను నీ మీదికి అపాయం రప్పించను, సంతతి వారిని నాశనం చేతును, అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో అహాబు పక్షమున ఎవరినూ లేకుండా సంపూర్ణంగా నిర్మూలన చేస్తాను అని చెప్పేశాడు దేవుడు. గుర్తుపెట్టుకో, దేవుడు తన వాక్యానికి లోబడిన వారికి, మారు మనుషులు పొందని వారికి శిక్ష విధిస్తాడు. ఈ మాటలు చాలా కఠినంగా ఉన్నాయి. ఎవరికి? అహాబుకి. వెళ్ళి కూర్చొని ఆలోచన చేసుకుని గోనెపట్ట కట్టుకొని దేవుడి సముఖంలో, అయా నాది తప్పిదమేనండి, తప్పిదమే, పశ్చాత్తాపడ్డాడు. ఎవరు? అహాబు పశ్చాత్తాపడ్డాడు గోనెపట్ట కట్టుకొని. పాపము విషయంలో పశ్చాత్తాపడి మారు మనసు పొందేవాడికి దేవుని కృప ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. వాడు ఎంత ఘోరమైన పాపి అయినా మారు మనసు పొందితే దైవ కృప అతని మీద ఉంటుంది. నీకు శిక్ష వస్తుందని చెప్పిన వెంటనే ఆ మాటలు విని హృదయంలో బాధలు ఉంది. దేవుడి సముఖంగా వెళ్ళిపోయి గోడపట్ట కట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు, అయా నీకు విరోధంగా తప్పు చేశానండి. అప్పుడు దేవుడు ఏలియాకి సందేశం ఇచ్చాడు, ఏలియా ఇట్లా అహాబు చూడు ఎలాగ పశ్చాత్తాపడుతున్నాడో చూసావా. సరే, అతను పశ్చాత్తాపడుతున్నాడు కాబట్టి ఈ శిక్ష అతని కాలంలో రాదు, అతని కుమారుని కాలంలో వస్తుందిలే అని ఆ శిక్షను కొన్ని రోజులు వాయిదా వేశాడు అనమాట. దేవుడు వాయిదా వేశాడు. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? దేవుడు పాపి పట్ల, మార్పు చెందిన వాని పట్ల దయ చూపేవాడై ఉన్నాడు. దేవుని కరుణ హస్తము మారు మనసు పొందిన వాడి మీద ఉంటది. అక్కడ రాయబడింది 27వ వచనంలో, 27వ వచనం, అహాబు ఆ మాటలు విని తన వస్త్రాలు చింపేసుకొని గోనపట్ట కట్టుకొని ఉపవాసం ఉన్నాడు. గోనపట్ట మీద పరుడు వ్యాకులు పడుచుండగా యెహోవాకు తిష్బీయుడు అనే ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుటను చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయం అతని కాలమందు సమీపించకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబం మీదకి నేను దాన్ని రప్పించేదను. దేవుని సందేశం. కాబట్టి దేవుడు ఎలాంటి స్వభావం కలిగిన వాడో నీకు అర్థమవుతుందా? దీర్ఘశాంతం వహిస్తాడు, మారు మనసు పొందడానికి నీకు సమయం ఇస్తాడు, నీ చెడుతనాన్ని మానుకోవడానికి అవకాశం ఇస్తాడు. నీ ఆలోచనలు, నీ చెడుతనాన్ని నువ్వు నీ హృదయంలో మానుకొని మారు మనసు పొందితే దయ చూపించేవాడై ఉన్నాడు దేవుడు. దేవునికి ఎప్పుడు సంతోషమే తెలుసునా మీకు? దేవునికి ఎప్పుడు సంతోషం? యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. దేవుడికి ఎప్పుడు సంతోషం అంటే దుష్టుడు తన ప్రవర్తనను మానుకొని దిద్దుకొని
దుష్టుడు మరణంలో యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. యెహెజ్కేలు 18వ అధ్యాయము 23వ వచనంలో దుష్టుడు మరణం పొందుట వలన నాకు ఏమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. కింద వచ్చిన అయితే నీతిపరుడు తన నీతిని విడిచిపెట్టి పాపం చేసిన ఎడల ఏ క్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా, అతడు ముందు చేసిన నీతి కార్యక్రమాలు ఏమాత్రం జ్ఞాపకానికి రా. ముందు పెట్టుకో, దేవుడి స్వభావం అది. అయా మునుపు 100 మంచి పనులు చేశానండి, ఈ ఒక్కటి తప్పు చేశాను. ఈ 100 మంచి కార్యక్రమాలని బట్టి ఈ ఒక్క తప్పును నన్ను క్షమించు దేవుడా, క్షమిస్తాడా? అలాంటి వాడు కాదు. నీ మంచి కార్యక్రమాలను విడిచిపెట్టి నీవు చేసిన ఆ ఒక్క తప్పులే, ఆ ఒక్క తప్పుకే శిక్షిస్తున్నాడు దేవుడు. అది స్వభావం. అది మనుషుడికి అర్థం కావట్లే దైవ స్వభావం. తప్పు చేస్తూనే ఉంటాడు. అయ్యా తప్పు అయింది అయ్యా అని ప్రార్థన చేస్తాడు, మళ్ళీ తప్పు చేస్తాడు. అదే తప్పు దిద్దుకోలా. మారు మనుషు పొందాలనుకుంటున్నాడు కానీ అహబు మారు మనుషు పొందలా. పశ్చాత్తాపడ్డాడు. అప్పటికప్పుడు ఆ మారు మనుషు, అది తాత్కాలిక మారు మనుషు అహబుది. అలాంటి వాడు అస్థిరుడు. మారు మనిషి పొందినట్టు లెక్క కాదు, అది లెక్క కాదు. సరే మారు మనిషి పొందాడు అనుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు యెహోవా దేవుణ్ణి ఇశ్రాయేలు దేశంలో ఆరాధన జరిగించాలా, కానీ విగ్రహారాధనని అలాగే ఉండనిచ్చాడు. విగ్రహారాధన కలిగిన భార్యను అలాగే ఉండనిచ్చాడు. ప్రవక్తల్ని అలాగే ఉండనిచ్చాడు. ఇంకో విషయం తెలిసిన ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడంటే, అహబు సిరియా దేశము రాజు సైన్యము అహబు చేతికి దేవుడు అప్పగించాడు కదా, అప్పగించాడు. వాళ్ళు ఓడిపోయారు. దేవుని శక్తి చేత అహబు గెలిచాడు కదా, గెలిచాడు. ఇతను ఏం చేశాడంటే, అహబు సిరియా దేవతని, వాళ్ళ దేవత విగ్రహాన్ని అక్కడ చూచి ఆ విగ్రహ రూపాన్ని తన దేశంలో ఒక విగ్రహాన్ని తయారు చేయించి దానికి గుడి కట్టాడు. ఎంత దుర్మార్గుడో. చదువుతాం కింద వచనాల్లో 22వ వచనం, 22వ అధ్యాయం రాజులు మొదటి గ్రంథము 22వ అధ్యాయంలో, ఇశ్రాయేలు పాపము చేయుటకు నీవు కారకుడివై. 22వ అధ్యాయం 1వ వచనం, సిరియనులను 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిది. 3వ సంవత్సరం ముందు యోధారాజైన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలు వద్దకు రాగా, ఇశ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి రామోత్ గిలాదు మనదని మీరు ఎరుగుదురు. అయితే మనము సిరియా రాజు చేతుల నుండి దాన్ని తీసుకొని ఊరుకున్నామని చెప్పి యుద్ధము చేటుకు నాతో కూడా నువ్వు రామోత్ గిలాదు నాకు వచ్చేదవా అని అడిగారు. 22వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, మారు మనిషి పొందినట్టుగా కనిపిస్తున్నాడు కానీ అహబు మారు మనిషి పొందలా. ఆ సమయానికి అప్పటికప్పుడు గుర్తుపెట్టుకో, మనుషులు ఏం చేస్తారంటే, ఆపద వచ్చినప్పుడేమో దేవుడా దేవుడా అని ప్రార్థన చేస్తారు. ఆపద తీరిపోయిన తర్వాత దేవుని కార్యక్రమాలని మర్చిపోతారు. అవిధేయతను మరలా ప్రారంభిస్తారు, విధేయతను విడిచిపెడతారు. అలాంటి మూర్ఖ స్వభావం కలిగిన వారు ఇశ్రాయేలీ రాజులు. అలాంటి మూర్ఖ స్వభావం కలిగిన వాళ్ళు ఇశ్రాయేలీలు. అయ్యా నేను నిజంగా మారిపోయానండి. అదే ఇట్లా నువ్వు మారిపోయావు లేదో ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకో. చిరుతపులి తనకున్న నల్లని చారలు ఏ విధంగా పోగొట్టుకుంటుందా? నీళ్ళల్లో మునుగు, అగ్నిలో కాలు పోతాయా? పోవాలి.
అలాగూ పాపం చేయడానికి అలవాటు పడిన నువ్వు మారుమనిషి పొందానని చెబితే నమ్ముతావా? అది వల్లబడదు, ఇది వల్లబడదు, గుర్తుపెట్టుకో నువ్వు అని చెప్పేసాడు అన్నమాట దేవుడు. అలాంటి మూర్ఖ స్వభావం. అప్పటికప్పుడు తాత్కాలికమైన మారు మనసు పశ్చాత్తాపం పనికిరాదు, అది పనికిరాదు. ఈ రోజున మనుషులందరూ అలాగే ఉన్నారు. ఆదివారం వాక్యం వింటాడు, విన్న తర్వాత అప్పుడప్పుడు తన హృదయంలో ప్రేరేపణ వచ్చి దేవుడు వాక్యం కొరకు బతుకుతాం, అప్పుడప్పుడే బయటికి వెళ్ళిపోయాడా వాక్యం గాలికి ఎగిరిపోయినట్టే ఆ మాటకు వస్తాయి. ఆ ప్రేరేపణ కానీ ఆ వాక్య సందేశం కానీ అతని హృదయంలో ఉండదు. ఎందుకంటే ఫలింపు లేని వాడి హృదయంలో దేవుని వాక్యం అనే బీజము అపవాది ఎత్తుకొని పోతుంది. వాడు అస్థిరుడు, విన్నా ఒకటే వినకపోయినా ఒకటే. యథార్థంగా ఫలించేవాడు ఏం చేస్తాడంటే విన్న వాక్యాన్ని మరలా ఇంటికి వెళ్ళి చూసుకొని, నిజమే కదా, ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు నాలో ఈ తప్పు గుర్తుకొచ్చింది, దీన్ని మానుకోవాలని నిర్ణయం తీసుకున్నాను కదా, మానుకుంటా అని రేపటి నుంచి తప్పును దిద్దుకునేవాడు ఫలిస్తాడు. అలాంటి మార్పును ఎదురు చూశాడు అహాబులో దేవుడు. మారలేదు. కాబట్టి గుర్తుపెట్టుకో, అహాబు జీవితం ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠాలు. ఒకటి, కీడు చేయడానికి తను తాను అమ్ముకున్నవాడు అహాబు. పాపం చేయడానికి తను తాను అమ్ముకున్నవాడు. నువ్వు అలా అమ్ముకోవద్దు. ఈ రోజున క్రైస్తవుడు అయిన వాడు ఏం చేయాలంటే ఈ శరీర అవయవాలలో పాపము ప్రవేశించుకోకుండా ఉండడానికి వాక్యం చేత భద్రం చేసుకోవాలి. బాప్తిసం పొందాం కదా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట రాయబడింది, పాపం విషయంలో చనిపోయిన మనము ఇక మీదట పాపంలో ఎలాగూ నిలుతుము చెప్పేశాడు. రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం ఏమనగా, మనము ఇక పాపానికి దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన పాత బుద్ధి యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు కదా, ఇక మీదట పాపం చేయడు. చాలు. 11వ వచనం, 6వ అధ్యాయం 11వ వచనం. అటువలే మీరును పాప విషయంలో మృతులుగాను దేవుని విషయంలో క్రీస్తు యేసునందు సజీవులుగాను ఎంచుకోండి. ఒక క్రైస్తవుడు తన మనసులో ఎంచుకోవలసిన ఒక ఆలోచన ఏంటంటే, నేను పాప విషయంలో చనిపోయాను, క్రీస్తు విషయమై జీవించాను, ఇక పాపం చేయను. 12వ వచనంలో అంటున్నాడు, పాప శరీర దురాశలు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపమును అదనమాట. అది మార్మర్చి పొందడం అంటే. ఒకప్పుడు ఈ అవయవాళ్ళు పాపం చేయడానికి అప్పగించాను నేనే. ఈ కన్ను మోహం చూపు చూసేది, ఈ చేయి చెడుతనాన్ని జరిగించేది, ఈ మెదడు దుష్ట ఆలోచనలు ఆలోచన చేసేది. కానీ ఇప్పుడు అలా చేయదు. దాని చెడుతనాన్ని మాన్పించా, అవయవాల్లో పాపమును తీసేసా, యేసు ప్రభుతో పాటు సిలువేసిన తర్వాత చచ్చిపోయింది. అది ప్రాచీన స్వభావం చచ్చిపోయింది. ఈ కన్ను అపవిత్రతను చూడదు. చెప్తున్నాడు కిందికి, శరీర దురాశలకు లోబడినట్లు సావునకు లోనైనా మీ శరీరమందు పాపమును ఏలనివ్వకుడి. మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనాలుగా పాపానికి అప్పగింపకండి. అయితే సజీవులం అనుకోండి, మీరే దేవుడికి అప్పగించుకోండి. మీ అవయవములను
నీ అవయవములను నీతికి సాధనాలుగా దేవుడికి అప్పగి. అయా ఈ చేతులు నీ పని కోసము, ఈ కన్ను మంచి జరిగించడానికి, ఈ శరీర అవయవాలు దేవుని సువార్త ప్రకటించడానికి, పనిచేయడానికి. ఇక మీదట అది మార్మర్స్ అంటే మార్మర్స్ పొందలేదు అహబు మార్మర్స్ పొందలా. పొందినట్టుగా నాటకం ఆడుతున్నాడు అంతే. వాస్తవానికి స్థిరమైన హృదయంలో నుంచి వచ్చిన మార్మర్స్ కాదు అది అహబుది. ఆ తర్వాత 22వ అధ్యాయంలో ఏం జరిగిందంటే అది చెప్పుకొని మనము బ్రేక్ తీసుకుందాం. 22వ అధ్యాయంలో అహబు తనతో పాటు మరి 2 రాజుల్ని జత చేసుకున్నాడు. ఇశ్రాయేలీల రాజు అహబు, ఇశ్రాయేలీల రాజు అహబు, యూదా రాజు యెహోషాపాతు. ఆ దినాల్లో యెహోషాపాతు యథార్థవంతుడు, విధేయత కలిగిన వాడు, దావీదు లాంటి దైవ నియమంలో నిలిచిన వాడు యెహోషాపాతు. అలాంటి భక్తిపరుడైన వాడు అహాబుతో చేయగలిపాడు, విజయం అందుకున్నాడు. మంచివాడికి దుర్మార్గుడితో సత్సంబంధాలు పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదు. కానీ యెహోషాపాతు పొరపాటు చేశాడు. ఆ పొరపాటు మరింత పొరపాటుకి నడిపించింది యెహోషాపాతుని. చదువుతాం ముందుకి. ఈ యూదా రాజు, ఇశ్రాయేల్ రాజు ఇద్దరు కలిసి యుద్ధానికి వెళ్తున్నారు. ఇప్పుడు ఎవరి మీద యుద్ధం? సిరియా మీద యుద్ధం. ఇశ్రాయేలు వారును 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధం జరిగినప్పుడు మానేది. 3వ సంవత్సరం మందు యోధా రాజు అయిన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలు రాజునంతకు రాగా, ఇశ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి రామోత్ గిలాదు మనదని ఎరుగుదురు. మ్యాప్ ఇచ్చాను కదా, దాంట్లో ఉంటుంది చూడండి ఒకసారి. రామోత్ గిలాదు దీంట్లో లేదు. రామోత్ గిలాదు మనదని నీకు తెలుసు కదా, దాన్ని మనం స్వాధీనం చేసుకోలేదు. పద ఇప్పుడు మన ఇద్దరం జత ఈ సిరియా రాజు మీద యుద్ధానికి వెళ్దాం, దాన్ని స్వాధీనం చేసుకుందాం అని ఇద్దరు జత యుద్ధానికి వెళ్తున్నారు. యుద్ధానికి వెళ్తుంటే యెహోషాపాతు దైవ నియమం కలిగిన వాడు, అంతో యుద్ధ భక్తి కలిగిన వాడు ఏం చేశాడంటే, రాజా మనం యుద్ధానికి వెళ్తున్నాం కదా, యుద్ధంలో గెలుస్తామో ఓడుతామో ప్రవక్తలను అడుగుదాం అన్నాడు. ప్రవక్తలను అడుగుదాం అనగానే సరే అడుగుదాం. ఎవరిని అడుగుదాం? బయలు ప్రవక్తలు ఉన్నారు. ఎంతమంది? 400. 450 అప్పుడు చనిపోయారు. ఈ 400 అష్టారోతు యొక్క దేవత ప్రవక్తలు. నా దగ్గర 400 మంది ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం అన్నాడు. సరే అడగండి. ఈ 400 మంది ఏం చెప్పారంటే, రాజా యుద్ధానికి వెళ్ళండి, యుద్ధంలో జయం పొందుతారు పోండి అని అందరూ ఏకకంఠంతో చెప్పారు. యెహోషాపాతుకి డౌట్ వచ్చింది. వీళ్ళు మాట కాదు, యెహోవా దేవుని ప్రవక్త ఎవరైనా ఉన్నాడా ఇక్కడ? ఉన్నాడు ఒకడు, మీకా అనేవాడు ఒకడు ఉన్నాడు. అతడు ఎల్లప్పుడూ నాకు విరోధంగా మాట్లాడతాడు. ఎల్లప్పుడూ విరోధంగా మాట్లాడతాడంట. పిలిపించండి. మీకా అనేవాడు దేవుడి ప్రవక్త. దేవుడి ప్రవక్త రాజు పంపించేశాడు. నక్కలేక మింగలేక పంపించాడు. అది సమాచారం. ఇష్టపూర్వకంగా మీకని పిలిపియలే. తన వియ్యంకుడు యెహోషాపాతు చెప్పాడు కాబట్టి పిలిపించాడు. పిలిపించేటప్పుడే ఈ 400 మంది ప్రవక్తలలో ఒకడు మీకా దగ్గరికి వెళ్ళి, ఇదిగో
ప్రవక్తలందరూ రాజు యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో జయం పొందుతారని అంటున్నారు. నువ్వు కూడా అదే మాట చెప్పు రాజు దగ్గరికి పోయిన తర్వాత. అలాంటి కాదు నేను. యెహోవా దేవుడు ఏం చెప్తాడో అదే మాట్లాడతా అన్నాడు. అప్పుడు మీకా నేరుగా రాజుల సముఖానికి వచ్చాడు. వచ్చి అహాబు మాట్లాడుతున్నాడు మీకాతో. మీకా, ఇదిగో మేము సిరియా దేశం మీద యుద్ధానికి వెళ్తున్నాము, గెలుస్తామా ఓడిపోతామా చెప్పు అన్నాడు. మీకా ఏం చేశాడంటే హేళనగా, ఆ పో రాజా గెలుస్తావు పో అన్నాడు. హేళనది. ఆ హేళనని గ్రహించిన అహాబు ఏం చేశాడంటే, అదిగో అదే చెప్పాను నీకు, యెహోవా మాట ఉన్నది ఉన్నట్టు చెప్పు, రాజా యుద్ధంలో చచ్చిపోతారు మీరు అని చెప్పేశాడు. ఓడిపోతారు మీరు అని చెప్పేసి ఓడిపోతారని చెప్తేనే అహాబుకి మనసులో మీకా మీద కోపం. చూడు రాజు యెహోషాపాతు అంటున్నాడు, చూడు నేను చెప్పాను కదా మీకా ఎల్లప్పుడూ నాకు చెడుగా ప్రవచిస్తాడు, మంచిగా చెప్పడు. అప్పుడు యెహోషాపాతు అలా అనొద్దు. కానీ యెహోషాపాతు ఏం చేశాడంటే మీకా చెప్పిన దైవ సందేశాన్ని మీరి తన వియ్యంకుడితో ఏకీభవించి సిరియా రాజు మీద యుద్ధానికి వెళ్తారు. అహాబు తెలివైనోడు. యెహోషాపాతుతో చెప్తున్నాడు, రాజా నువ్వు నీ వస్త్రాలనే రాజ వస్త్రాలు ధరించుకొని యుద్ధానికి రా రథం మీద, నేను ఒక సామాన్యమైన సైనికుని లాగా నేను యుద్ధానికి వస్తాను. రాజులకి యుద్ధం ఉంటుంది కదా, నిన్ను చంపుతాను నన్ను బతికిస్తాను అన్నట్టు ప్లాన్ అది. ఎవరిది? అహాబుది. మోసగాడు. ఏం చేశాడంటే యెహోషాపాతు రాజవస్త్రాలు ధరించుకొని యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్తే అహాబు సామాన్యమైన వస్త్రాలతో యుద్ధానికి వెళ్ళాడు. ఈ యుద్ధంలో యెహోషాపాతుని తరిమాడు. తరిమితే నేను యూదరాజునని చెప్పుకున్నాడు. యూదరాజుతో మాకు సంబంధం లేదు, అహాబుతోనే సంబంధం. ఒక సైనికుడు గురి చూడకోకుండా బాణాన్ని వేశాడు. అది నేరుగా అహాబు యొక్క గుండెల్లో దూరింది. గాయమైంది అహాబుకి. అరే నీ గాయపడ్డాడు రా అని రథసారథికి చెబితే ఆ రథాన్ని నడిపేవాడు ఏం చేశాడంటే అతన్ని షోమ్రోన్కి తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. ఆ మార్గ మధ్యంలోనే అహాబు యొక్క మరణం జరిగింది. ఆయన మరణం ద్వారా రక్తము ఆ రథం నుండి కారిపోతుంది, దార కట్టింది. దేవుని మాట గుర్తుందా మీకు? నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు ఏ స్థలంలో నాకాయో అదే స్థలంలో అహాబు యొక్క రక్తాన్ని కుక్కలు నాకాల. దైవ శిక్షది. అది అలాగే జరిగింది. అహాబు మరణించాడు. 22వ అధ్యాయము అహాబు మరణంతో ముగించబడింది. రాజుల మొదటి గ్రంథం. ఈ గ్రంథం ద్వారా కుమారుడు అది శిక్ష. అదే శిక్ష అంటే దేశాన్ని మరొకరి చేతికి అప్పగించడం, అధికారాన్ని మరొక చేతికి అప్పగించడం. అది వాయిదా వేసాడు దేవుడు. ఇది కాదు. నాబోతు చంపడం వలన వచ్చిన శిక్షను ఆపలేదు దేవుడు. 21వ అధ్యాయం అదనమాట. కాబట్టి అక్కడ చూడండి ఒకసారి 22వ అధ్యాయం. 22వ అధ్యాయము. రాజు మరణమయ్యను, పాతి పెట్టబడెను, వేశ్యలు స్నానం చేయించు ఉండగా. 38వ వచనం చదువుతుంది సహోదరులు. ఒకడు ఆ రథమును సోమ్రోను కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాటలు చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకి. అదనమాట సమాచారం.
హవ్వకు చేసిన ఇతరకాయము గుర్చి, అతను చేసిన దాన్ని అంతటిని గుర్చి, అతను కట్టించిన దంతపింటిని గుర్చి, అతను కట్టించిన పట్టణమును గుర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. అయిపోయింది. కాబట్టి అహాబు మరణం నొందాడు దేవుడు చెప్పినట్టుగానే, దేవుని ప్రవక్త మీకా చెప్పినట్టుగానే. కాబట్టి ఈ గ్రంథం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుడు తన ప్రవక్త ద్వారా తెలియజేసిన సందేశాన్ని మనుషుడు విధేయత చూపాలి. ప్రవక్త ద్వారా తెలియజేసిన సందేశాన్ని వినకపోతే వాడి ప్రాణానికి వాడే ఉత్తరవాది. ఈ రోజున క్రొత్త నిబంధనలో అపోస్తలుల బోధ, అపోస్తలులు ఏం బోధించారో ఆ బోధ మీదనే విశ్వాసాన్ని కట్టుకోవాలి. అపోస్తలుల బోధకు వ్యతిరేకంగా చేసేవాడు దైవ నియమానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు, దేవుణ్ణి ఎదిరిస్తున్నాడు. అలాంటి వాడు నరకపాత్రుడు, శాపగ్రస్తుడు. గల్తీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. గల్తీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, క్షమించండి. నేడు అపోస్తలుల బోధకు వ్యతిరేకంగా ఎవడు ఏం చెప్పినా వాడు శాపగ్రస్తుడే, చెప్పేవాడు శాపగ్రస్తుడే, విని దాన్ని అనుసరించేవాడు కూడా శాపగ్రస్తుడే. గుర్తుపెట్టుకో, నీ భక్తి నీకు ఇష్టం వచ్చినట్లు జరిగించేది కాదు. అది దైవ నియమంలో దేవుడు ఏర్పాటు చేసిన అపోస్తలుల బోధలో జరిగించాల భక్తి. గల్తీ పత్రిక 1:6, క్రీస్తు కృపను బట్టి పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోట చూడగా ఆశ్చర్యం వేస్తుంది నాకు. మరొక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి కలవరపరచువారు కొంతమంది ప్రకటించిన సువార్త కాక మరొక సువార్త ఏమైనాను పరలోకం నుండి వచ్చిన ఒక దేవదూత అయినను మీకు ప్రకటించిన ఎడల, మేము ప్రకటించిన సువార్త కాకుండా మరి ఒక సువార్త మేమైనా లేకపోతే పరలోకం నుండి ఒక దేవదూత వచ్చి చెప్పిన శాపగ్రస్తమే. బోధ ఒక్కసారి అప్పగింపబడింది. ఆ బోధ పరిశుద్ధాత్మ చేత దేవుడు అపోస్తలుల ద్వారా, ప్రవక్తల ద్వారా మనకు సంపూర్తి చేశాడు. అపోస్తల కార్యముల దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు క్రొత్త నిబంధన పూర్తి చేయబడింది. చేసే ఏ కార్యక్రమం అయినా అపోస్తలులు జరిగించేదై ఉండాలి. నువ్వు ఆచరించే ఏ ఆచారమైనా అది అపోస్తలులు ఆచరించినదై ఉండాలి. అలా కాకపోతే నువ్వు చేసేది దేవునికి విరుద్ధమైనది, క్రొత్త నిబంధనకు విరుద్ధమైనది, శాపగ్రస్తుడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, దేవుడు తన యందు భక్తి చేసే వారిని స్వాతంత్ర్యాన్ని ఇవ్వాలా. నేను నీకు ఇష్టం వచ్చినట్టు భక్తి చేయరా, నేను నిన్ను అంగీకరిస్తానులే అని చెప్పలేదు. నేనేం చెప్పానో అది చెయ్యి, అప్పుడు నేను అంగీకరిస్తాను నిన్ను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, క్షమించండి, 2వ పత్రిక 3వ అధ్యాయం 'మేము ప్రకటించిన ప్రకారంగా కాక అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని చూస్తున్నారు. 2వ తెస్సలోనిక 3:6, సహోదరులారా మా వలన పొందిన బోధన ప్రకారం, మా వలన అంటే ఎవరు? అపోస్తలులు. అది మా వలన పొందిన బోధన ప్రకారంగా కాక అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞ అది. తొలగిపోవాలా. 2:15
తొలగిపోకపోతే ఆజ్ఞ తిరస్కరించాడు. ఆజ్ఞ అతిక్రమము పాపం. మనమేం చేస్తామంటే ప్రేమ చూపిస్తాం. గుర్తుపెట్టుకోండి, నీ ప్రేమ దైవ లేఖనాలకి అనుకూలంగా ఉండాలా. అది ప్రేమగా ఎంచుతాడు దేవుడు. వాడు పాపం చేస్తూ ఉన్నా, అపోస్తలుల బోధకు వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నా వాడితో సహవాసం చేసావంటే వాడి దుష్టక్రియల్లో నువ్వు పాలి భాగస్తుడివి. కొత్త నిబంధన తిరస్కరించావు, శిక్ష అది శాపగ్రస్తమైంది. కాబట్టి గుర్తుపెట్టుకో, అపోస్తలులు ప్రకటించింది కాకుండా వేరొకటి చేయకూడదు. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? లెట్ డేస్, శ్రమ దినాలు. ఎవరు నియమించాడు లెట్ డేస్ ని? రోమన్ క్యాథలిక్స్ నియమించారు. రోమన్ క్యాథలిక్స్ లెట్ డేస్ ని నియమించారు. వాళ్ళు ఉపవాస దినాలంట, శ్రమ దినాలంట. యేసు ప్రభు ఎప్పుడైనా శ్రమ దినాలనే పేరుతో 40 దినాలు ఉపవాసం ఉన్నాడా? ఆయన ఉపవాసం ఉన్నాడు ఎప్పుడంటే బాప్తిజం పొందిన తర్వాత ఉపవాసం ఉన్నాడు. ఎందుకోసం ఉన్నాడు తెలిసిన మీకు? ఆయన అపవాది చేత శోధింపబడడానికి అరణ్యంలోకి వెళ్ళాడు. అరణ్యంలో భోజనం పెట్టేవాళ్ళు లేరు కదా, ఉపవాసం ఉన్నాడు. అది పరిస్థితి. కావాలని కాదు ఉపవాసం ఉన్నది కృష్ణ ప్రభు. శిలువ మరణానికి ముందటి రోజు యేసు ప్రభు పస్కా భోజనం చేశాడు, మాంసం తిన్నాడు. ఉపవాసం ఉండాలా. ఆయన శిష్యులు ఉపవాసం ఉండాలా. మరి ఎవరు పెట్టారు లెంట్ డేస్? అపోస్తలులు పెట్టినవి కాదు. మరి ఎవరు పెట్టారు? మనుషులు పెట్టారు. మనుషుల పద్ధతులు, పారంపర్యాచారాలను అనుసరించి మీ భక్తి దేవునికి విరోధమైంది. అదే కాదు, క్రైస్తవులు చేసుకునే పండుగలు ఉన్నాయే, ఇవన్నీ మానవులు పెట్టిన పద్ధతులే, క్యాథలిక్స్ పెట్టినవే. వాటిని ఎదిరించాడు లూథరన్. వాటిని ఎదిరించారు లేఖనాలు తెలిసిన వాళ్ళు. కానీ ఈ రోజున మనుషులు వారు పెట్టినవే జరిగించుకుంటూ మేము భక్తి, అది భక్తి కాదు, అది నాశనానికే. కాబట్టి మనలో ఎవడే కానీ అపోస్తలుల బోధకు విరోధంగా నడుచుకోకూడదని ప్రేమతో ఈ వచనాలు మీకు తెలియజేస్తూ, జ్ఞాపకం చేస్తూ ఇంతటితో మనం బ్రేక్ తీసుకున్నాం 10 నిమిషాలు. ఆ తర్వాత వచ్చి మళ్ళీ కూర్చొని రాజుల 2వ గ్రంథాన్ని ప్రారంభించుకుంటాం.